పిన్నెల్లి బ్రదర్స్ ప్రజాస్వామ్యంలో తిరగడానికి అనర్హుడని టీడీపీ నేత బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. తనపై చేసిన దాడి కేసులో పిన్నెల్లికి శిక్ష పడే వరకు పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు. గతంలో తమపై పిన్నెల్లి బ్రదర్స్ అకారణంగా దాడి చేయించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ మేరకు పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతిని కలిసి మాచర్ల ఘటనపై ఫిర్యాదు చేశారు. 2020లో తమ నాయకుడు చంద్రబాబు చెబితేనే మాచర్లకు వెళ్లామన్నారు. ఈ దాడిలో పాత్రధారి తురక కిషోర్ కాగా సూత్రధారి పిన్నెల్లి బ్రదర్స్ అని తెలిపారు. తమ వాహనంపై పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారని చెప్పారు. తమపై దాడి చేసిన తురక కిషోర్ కి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఆఫర్ చేశారంటూ వ్యాఖ్యానించారు. ఇక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి తమపై దాడి ఒకే సంకేతమన్న ఆయన అసాంఘిక కార్యకలాపాలు అడ్డాగా మాచర్లని పిన్నెల్లి తయారు చేశారని మండిపడ్డారు బుద్దా వెంకన్న. విచారణ జరిపి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా ముద్దాయి కింద చేర్చాలి. చేర్చడం కాదు, ఆల్రెడీ ఆయన ముద్దాయి. ఆ కేసులో అతను ముద్దాయి. ఆ రోజు మేము మా మీద దాడి జరిగిన రోజే మేము చెప్పాం. అయితే ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అతన్ని ఎన్నాళ్ళు కాపాడారు. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయి, రెండవ ముద్దాయి తురకా కిషోర్ అండ్ అదర్స్. అసలు ఆ తురకా కిషోర్ని కానీ అరెస్ట్ చేస్తే మొత్తం భాగవతం అంతా, ఈ వేలంపాటి భాగవతం కూడా బయటకు వస్తుంది. తురకా కిషోర్ని బయటికి అరెస్ట్ చేస్తే ఈ భాగవతం అంతా బయటకు వస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న ఒకటే అడుగుతున్నా, నీకు ముంజేతికి మీసమున్న మాచర్ల అంటే పలనాడు గడ్డ మీద వీరపుత్రుడివి అయితే నువ్వు చేసిన పనులు ఒప్పుకో, కరెక్టే. నేను అలాగా రాష్ట్రాన్ని భయప్రాంతాలు చేయడానికి నేను తురకా కిషోర్ అనే వ్యక్తితో వీళ్ళని మట్టు పెట్టడానికి చేసింది నేనే వీడియో తీపిచ్చి వదిలేను. నేను లేదు, నీ డిఎన్ఏలో మార్పు ఉందనుకుంటావా చెప్పకో, అయినా సరే కేసులు దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు.